श्री गुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामी नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पार्षद्यधिसुधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। बोलो कपिल भगवान की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय। ఈ శ్లోకంలో భక్తుడైన వాడు అంటే విశుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు, ఆయన యొక్క లక్ష్యం గురించి బోధిస్తున్నాడు. భక్తియుక్త సేవయడ అనురక్తుడైన వాడును మరియు నా పాదపద్మ సేవయందు నిరంతరము నియుక్తుడైన వాడు అగు విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలని కోరడు. భక్తి అందు అకుంఠితంగా నెలకొనిన అట్టి భక్తుడు సదా నా లీలల్ని కీర్తించుచుండెను. సో ఇది భగవంతుడు మనకు చెప్పడం జరుగుతుంది. నా యొక్క విశుద్ధ భక్తుడు ఎల్లప్పుడూ నా పాద పద్మములను సేవించడంలోనే ఆయన నియుక్తుడైతాడు. అది విశుద్ధ భక్తుడి యొక్క గొప్ప లక్షణము అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అటువంటి విశుద్ధ భక్తుడు ఏ రోజు కూడా నా లోపల ఐక్యం కావాలని కోరుడు. మొదటి కండిషన్, ఎప్పుడు ఆయన ఇండివిజువల్ గా సెపరేట్ గా ఉంటూ నా పాద పద్మాలు సేవించాలనుకుంటాడు. ఎప్పుడైతే నన్ను సేవించాలనుకుంటాడో అటువంటి వాడు నా లోపల కలవడానికి అంటే నా లోపల ఐక్యం అవ్వడానికి, ఐక్యమైతే ఇంకా చేసేది ఏముంటుంది, ఏముండదు. నిన్న కూడా మనకు వచ్చింది, శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా సదా అంటే జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస్, ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము భగవంతుని సేవ చేయాలనుకుంటాడు తప్ప భగవంతుని లోపల ఐక్యం అవ్వాలని కోరుకోడు. సో ఆ సేవలో కూడా భక్తి అందు అకుంఠితముగా నెలకొనిన అట్టి భక్తుడు సదా నా లీలనే కీర్తిస్తూ ఉంటాడు. అటువంటి శుద్ధ భక్తుడు ఎప్పుడూ భగవంతుని లీలను శ్రవణం చేస్తాడు, కీర్తన చేస్తాడు. మరి శ్రవణం కీర్తన చేయాలంటే ఆయనకు ఇండివిజువల్ ఫిజికల్ బాడీ కావాలి. మేబీ భౌతిక ప్రపంచంలో ఉండొచ్చు, ఆధ్యాత్మిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరము, అఫ్కోర్స్ శుద్ధ భక్తుల్ని మనం చూడడానికి భౌతిక శరీరంలాగా అనిపించినా సో వాళ్ళది భౌతిక శరీరం కాదు, వాళ్ళది ఆధ్యాత్మిక శరీరంగా ఉంటుంది. సో భగవద్ధాంలో ఎనియావు అది నష్టం కానటువంటిది, సో 4 క్లేశాలు లేనటువంటిది, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధులు లేనటువంటి ఆధ్యాత్మిక శరీరము ఆధ్యాత్మిక లోకంలో ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో శరీరము ఈ భౌతికమైనటువంటి ఈ మార్గం ద్వారా వెళ్తుంది, ఎందుకంటే జన్మిస్తుంది, ఆ శరీరం కూడా మరణిస్తుంది, అంటే ఆత్మ వదిలిపెడుతుంది. సో భౌతిక శరీరం కాబట్టి ఆ శరీరానికి సిమ్టమ్స్, వ్యాధులు రావటం కానీ ముసలితనం అవ్వటం, కానీ అవి నిజంగా ఆత్మని బంధించేటువంటి క్లేశాలు కావు. భాష్యం శ్రీ ప్రభుపాదులు వారు రచించారు. శాస్త్రములందు 5 రకములకు ముక్తులు తెలుపబడినవి. దేవాలదేవునితో ఏకమగుట లేదా వ్యక్తిత్వం కోల్పోయి పరతత్వం ముందు లీనమగుట అందులో ఒకటి. అది ఏకాత్మతాం అని పిలువబడింది. భక్తుడు ఎన్నడూను అటువంటి ముక్తిని అంగీకరింపడు. భగవానుడు నివసించు లోకమును అంటే వైకుంఠం చేరుట అంటే ఆ ముక్తిని ఏమంటారు? సాలోక్య ముక్తి. భగవాన్తో సహచర్యం పొందుట సామీప్య ముక్తి. భగవాన్తో సమానంగా ఐశ్వర్యం పొందుట శ్రాష్టి ముక్తి.
భగవాన్ వంటి రూప లక్షణం పొందుట సారూప్య ముక్తి. ఈ విధంగా 6 ముక్తులు ఉంటాయి. ఇంకోటి సాయుజ్య, అది భగవంతుడి లోపల లీనమైపోవడం, ఐక్యమవటం. ఈ 4 ముక్తులు, మొత్తంగా 5 ముక్తులు ఉంటాయి. ఓకే, సో 5 ముక్తుల్లో మనకి ఇక్కడ భగవంతుడు కపిల భగవాన్ వివరిస్తున్నాడు. సాలోక్య, సామీప్య, సారూప్య, తర్వాత శ్రాష్టి, సాయుజ్య. సాయుజ్య అంటే భగవంతుడిలో కూడా లీనమైపోవడం. సో శుద్ధ భక్తులు ఈ 5టిని కూడా కోరుకోరు. వాళ్ళు ముక్తిని అసలు కోరుకునే ప్రసక్తి ఉండదు. శుద్ధ భక్తులు ముక్తిని కోరుకుంటారు, ముక్తి వాళ్ళని కోరుకుంటుంది. నాకు ఆచార్యులు చెప్తారు, శుద్ధ భక్తుడి దగ్గర వచ్చి చేతులు కట్టుకొని ముక్తి లేక అంజలి కట్టుకొని నాకేమన్నా సేవ ఇస్తారా అని కోరుకుంటుంటారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడైన శ్రీ ప్రబోధానంద సరస్వతి కైవల్యం నరకాయతే అని నుడివిరి, అనగా మాయావాదులచే అమితంగా వాంఛింపబడు సాయుధ్య ముక్తి సౌఖ్యము నరక ప్రాయమైనదిగా భావింపబడును. అటువంటి ఏకత్వము విశుద్ధ భక్తుల కొరకై ఉద్దేశింపబడినది కాదు. విశుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని సేవిస్తూ ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. కానీ మాయావాదులు భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో లీనమైపోయి ఐక్యమైపోవడమే వాళ్ళ లక్ష్యంగా, దాని కొరకు ఎంతో తపిస్తూ ఉంటారు, ఎంతో సాధన చేస్తూ ఉంటారు. ఆ ముక్తిని భగవంతుడు రిజెక్ట్ చేస్తాం. అటువంటి ముక్తి వల్ల ఆత్మ ఆనందంగా ఉండలేదు. కాబట్టి శుద్ధ భక్తులు ఆ ముక్తే కాదు, మిగతా 4 ముక్తుల్ని కూడా పెద్ద వాంఛింపరు. బద్ధస్థితి అందు దేవాదేవుని అర్చించినను చివరికి స్వరూపం అనేది లేనే లేదని భావించు నామమాత్రపు భక్తులు పెక్కుమంది కలరు. పరమసత్యము నిరాకారము కనుక ప్రస్తుతము మనుజుడు నిరాకార పరతత్వమునకు ఏదో ఒక సాకార రూపం ఊహించుకొనవచ్చును. కానీ ముక్తిని బడిసినంతనే అట్టి ఆరాధన నిలిచిపోవనని వారు పలుకుదురు. మాయావాద తత్వం తెలుపు సిద్ధాంతం ఇదియే. నిజమునకు నిరాకారవాదులు భగవాని యందు గాక అతని దేహ కాంతి బ్రహ్మజ్యోతిగా పిలువబడినది అందు ఈనమగుదురు. బ్రహ్మజ్యోతి భగవానుని దేహంనకు అభిన్నమైనను విశుద్ధ భక్తుడు అటువంటి ఏకత్వంను భగవానుని దేహకాంతి అందు లీనమగుటను ఎన్నను అంగీకరింపదు. నామమాత్రపు సాయుధ్య ముక్తి సౌఖ్యము కన్నను అధిక సౌఖ్యమును భక్తులు అనుభవించుది అందులో కారణము. నిజమునకు భగవత్ సేవయే పరమోన్నత సౌఖ్యము. ఏ విధంగా భగవత్ సేవ చేయవలనని భక్తులు సదా తలపోయిచుందరు. భౌతిక అస్తిత్వపు గొప్ప అడ్డంకుల నడుమ కూడా వారు దేవాదేవుని సేవకై అనేకములకు పద్ధతులను మార్గమును రూపొందిస్తూ ఉంటారు. భగవంతుని యొక్క భక్తులు భగవంతుని ఎప్పుడు సాకార రూపాన్ని కొలుస్తూ ఉంటారు, సచ్చిదానంద స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క భక్తులు భగవత్ విగ్రహానికి, సాక్షాత్ భగవంతుడికి, భగవంతుడి నామానికి, భగవంతుడి యొక్క కథామృతానికి, భగవత్ ప్రసాదానికి తేడా గమనించరు. మాయావాదులు అంటే భగవత్ రూపాన్ని నమ్మని వాళ్ళు, నిరాకారవాదులు. సో వాళ్ళు అంటారు భగవంతుడిని ఏదో విధంగా కొంతకాలము ఒక రూపము, ఇంకా కొంతకాలం ఇంకొక రూపము, అలా రూపాల్ని మారుస్తూ ఆ రూపాన్నే భగవంతుడు అంటారు. కొన్నిసార్ల తర్వాత ఏమంటారంటే ఆ రూపం పోతుంది, అప్పుడు శూన్యంగా మారుతుంది. అంటే ఎప్పుడన్నా మన దగ్గర మొబైల్ ఉంది, ఉన్నటువంటి మొబైల్ కొంతకాలం ఉండి మొబైల్ లేకుండా అయిపోతుందా? మొబైల్ పీస్ లేకుండా మనకు సౌండ్ వినబడటం, మాట్లాడడం జరుగుతుందా? చెప్పండి. గాల్లో కొంతకాలం మొబైల్ యూజ్ చేస్తా, తర్వాత నా మొబైల్ ఇంకా ఉండదు, మాయమైపోతుంది. కానీ నేను మాత్రం మాట్లాడుతూ ఉంటే మీకు వినబడుతుంది. నేను ఎక్కడ కూర్చున్నా కూడా జూమ్ లో ఆటోమేటిక్ వినబడుతుంది. అంటే అవుతుంది అది? మళ్ళీ అట్లా ఉన్నది. సాకార రూపం ఎప్పటికీ ఉండాల్సిందే. అది ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉండదు. కాకపోతే భగవంతుడు వివిధ రకాలటువంటి రూపాలను, అనంతమైనటువంటి రూపగుణ లీలను భగవంతుడు కలిగి ఉంటాడు. కాబట్టి నిరాకారవాదులు రూపము లేకుంటే సేవ చేయాల్సిన అవసరం లేదు. మన ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడన్నా అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ కాదు, దానికి కూడా ప్రదేశం ఉంటుంది. సో వాళ్ళు నిజంగా ఆ బ్రహ్మజ్యోతిలో లీనం అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా
కఠోర తపస్య ధ్యానం చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ధ్యానం ద్వారా బ్రహ్మజ్యోతిలో లీనమైన మనిషి కోరుకునేది అది కాదు. మనిషి కోరుకునేది భగవంతుని సేవించడం, కానీ అక్కడ సేవ దొరకదు. మనందరినీ కూడా పెద్ద హాల్లో, ఒక ఆడిటోరియం, పెద్ద ఫంక్షన్ హాల్లో, ఏసీ ఫంక్షన్ హాల్ లోపల పడేసి తాళం బయట నుంచి తాళం వేసేసి ఒక చిన్న కిటికీ లాంటిది ఓపెన్ చేసి దాంట్లోంచి ఆయన ఫుడ్ లేకపోతే ఆయన ఏది కోరితే అది ఇచ్చేస్తే చాలా ఆనందంగా ఉంటాడా? ఇది ఏం పని చేయకుండా అన్ని వస్తున్నాయి కదా. భార్యను చూపించరు, బిడ్డని చూపించరు, ఫ్రెండ్స్ని చూపించరు, లోపల ఉండాలా? టైం టు టైం అన్ని ఇస్తారు, పని చేయవలసింది ఏమీ లేదు. కోరినేది మీకు పంపిస్తారు, ఆయన ఆనందం ఉండదు. అది బ్రహ్మజ్యోతిలో కూడా కానీ ఎవరు ఉండరు అక్కడ. కాకపోతే అక్కడ ఆకలి దప్పికలు ఉండవు. ఇక్కడ కాస్త ఫుడ్ ఇచ్చేటప్పుడు, నీళ్ళు ఇచ్చేటప్పుడు మనుషులు కనబడతారు. అసలు నీకు భగవంతుడు ఆకలే లేకుండా ఒక 100 ఎకరాల ఆడిటోరియంలో నేను పడేసింది అనుకోండి, ఎక్కడ దాంట్లో ఎవ్వరు ఉండరు అసలు. కాకపోతే లైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అలా పడేసేది. లైట్ ఇంకా ఫుల్ పవర్ఫుల్ లైట్ ఉంటుంది, నేను పడేసేది పెద్ద ఆడిటోరియం. ఆనందంగా ఉంటుందా? పెద్ద ఇండోర్ స్టేడియం అనుకో, దాంట్లో వేసేస్తారు మిమ్మల్ని. ఎవరు ఆనందంగా ఉండలేరు. ఎందుకు? మనిషి సంఘజీవి. మనిషి ఎప్పుడైనా కూడా భగవంతుని సేవించకుండా ఎవరినో ఒకరిని సేవిస్తేనే ఆనందం ఉంటుంది. సేవ చేయలేకుంటే ఆనందంగా ఉండడు. ఉండడా? మనిషే కాదు, పశువులు కూడా సేవిస్తాయి, పక్షులు సేవ చేస్తాయి. అటువంటిప్పుడు మనం కూడా సేవ చేసినప్పుడే ఆనందంగా ఉండగలుగుతాము. నిన్న మనందరం భగవంతుని యొక్క జన్మాష్టమి జరుపుకున్నాము. అందరు కూడా ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని సేవ చేస్తూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. భగవద్ లీలల వర్ణనను మాయావాదులు కథలుగా భావించరు, కానీ నిజమునకు అవి కథలు కావు, అవి చారిత్రక సత్యములు. విశుద్ధ భక్తులు భగవద్ లీలను కథలుగా గాక పరమ సత్యములుగా అంగీకరించరు. మాయావాదులేమో కథలుగా భావిస్తారు. అదే భగవంతుని యొక్క విశుద్ధ భక్తులు, మామూలు భక్తులు కాదు, విశుద్ధ భక్తులు వాటిని భగవంతుని యొక్క లీలలుగా, పరమ సత్యంగా వాళ్ళు అంగీకరిస్తారు. కనుకనే మమ పౌరుషాని అని పదవించిన ప్రధానమైంది. భగవత్ లీలను కీర్తించడండి భక్తులు అమితంగా అనురక్తులై ఉండగా వాదులు ఆ లీలను వారి ఉద్దేశం అనుసరించి పరమ సత్యం నిరాకారము, సాకార రూపం లేనిదే లీలలు ఎచ్చటి నుండి వచ్చును. అంటే మాయావాదులు రూపాన్నే నమ్మరు. రూపమే లేదన్నప్పుడు, రూపం ఉంటేనే ఏదైనా కర్మ చేస్తాడు, ఏదైనా యాక్టివిటీ చేస్తాడు. రూపం లేని ఏమి యాక్టివిటీ చేస్తుంది? సో కాబట్టి ఇప్పుడు మొబైల్కి రూపం ఉంది కాబట్టి అది ఆన్ చేస్తే అది కూడా ఒక పని చేస్తా ఉంది. ఏంటి? మనం చెప్పే మాటని గ్రహించి ఎదుటి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. నా పిక్చర్ని గ్రహించి ఎదుటి వాళ్ళకు పిక్చర్ని షో చేస్తుంది. మరి రూపం లేకుంటే మొబైల్ని కొంచెం పక్కన పెడితే ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ వారి ఉద్దేశం అనుసరించి పరమసత్యం నిరాకారం. శ్రీమద్ భాగవతం నందు, భగవద్గీత నందు, ఇతర వేద వాంగ్మయం నందు తెలుపబడిన లీలలను సాకారవాదులు కట్టుకథలుగా భావిస్తారు. తత్కారణంలో వారు వాటిని ఘోరంగా వ్యాఖ్యానించారు. దేవాదేవుని గురించి వారికి ఏమీనూ తెలియదు. ఆయనను అనవసరంగా శాస్త్రమందు వేలిపెట్టి దాని తప్పు ధోరణిలో వ్యాఖ్యానిస్తూ అమాయక జనులను మోసగించరు. మాయావాద తత్వము అత్యంత హానికరమైనది. కనుకనే మాయావాది నుండి ఏ శాస్త్రము గురించి వినరాదని శ్రీ చైతన్య మహాప్రభు తన శిష్యుని హెచ్చరించింది. ప్రక్రియనంతటిని వారు చరిచి వేదురు. కనుకనే మాయావాదుల నుండి శ్రవణం చేయవాడు పూర్ణత్వమును బడిటకై భక్తియుక్త సేవా పథమును ఎన్నడూ రాజాలడు.
లేదా పిదపై ఈ మార్గంలోకి చేరగలడు. సో ఇక్కడ మాయావాదులు వాళ్ళకి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ అమాయక జనులను మోసగిస్తారు. చాలా మంది భగవంతుడు లేదంట, వాళ్ళ ఫాలోవర్స్ గా మారిపోతారు. వాళ్ళకి ఏంటంటే కొంతమంది అటువంటి ప్యాషన్, పొద్దున లేచి మంగళాడుతుంటారు, దేవుడు ఆడుతుంటారు, ఇవన్నీ నిజంగా దేవుడు ఉన్నాడా? ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడా? ఉంటే చూపించుకోండి. మిడ్-నైట్ 12 గంటలకు సూర్యుడు ఉన్నాడా? ఉంటే చూపించండి. మిడ్-నైట్ 12 గంటలకు సూర్యుని ఎవరైనా చూపిస్తారా? మరి ఆ 12 గంటలకు సూర్యుడు కనబడతలేడంటే మరి సూర్యుడు లేనట్టు. నాకు సూర్యుడు చూపెడతావా? సూర్యుడు లేడంటాడు. అట్లా మాయావాదులందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు. అలా నిద్రావస్థలో వాళ్ళ నుండి వేరే వాళ్ళను నిద్రావస్థలో ఉండేట్టుగా తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు ఈ సందర్భం ఒకసారి ఒక లీల జరుగుతుంది. ఒక రాజుగారు సేమ్ ఆయన మాయావాద ఫిలాసఫీని డిఫీట్ చేయాలనుకొని అనౌన్స్మెంట్ చేస్తాడు. సో దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించాలా? ఉంటే ఆయన ఎవరిని చూస్తాడు? ఇది రాజుగారి యొక్క క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. సో దేవుడు ఉంటే ఆయన నాకు చూపించండి. ప్లస్ ఆయన ఎవరిని చూస్తూ ఉంటాడు అనేది కావాలి. సో దానికి చాటింపు వేస్తాడు. సో ఈ దేవుణ్ణి భగవంతుణ్ణి చూపిస్తే నేను ఎన్నో వరహాలు మీకు గిఫ్ట్ లాగా ఇస్తాను అని చెప్తాడు. కానీ ఎవ్వరూ రారు. ఒకవేళ ప్రయత్నం చేసి నన్ను మోసం చేస్తే వాళ్ళకు మరణదండన. నేను చూపిస్తాను. మళ్ళీ ఏ రూపంలో ఉన్నాడు ఆయన చూపించి ఆయన ఎవరిని చూస్తున్నాడు ఆ విషయాన్ని నాకు చెప్పాలా. లేదు అలా వచ్చి నా దగ్గర మోసం చేస్తే మరణదండన. సరే ఎవ్వరు ముందుకు రారు. మరణదండన అంటే ఎవరిని వస్తారా? ఎవరు రారు. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో చెప్తుంది. అంటే అతను రాజు కొలువులో ఉంటాడు. సో ఆయన రాజు యొక్క సేవలో ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫ్యామిలీలో డిస్కస్ చేస్తారు. ఎప్పుడు మన ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఏం కదా, రాజుగారు పలానా కండిషన్ పెట్టిందంటే ఆయన రాజు దగ్గర పని చేస్తున్నా కూడా మరణదండన అంటేసరికి ముందుకు వెళ్ళలేకపోతాడు చూపిస్తాను. అప్పుడు వాళ్ళ అమ్మాయి అంటుంది, నాన్న నాకు అవకాశం ఇవ్వను, నేను చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు సరే లేదు నాన్న మళ్ళీ మరణదండన అంటే ఏం భయపడకు, నువ్వు రాజుగారికి తప్పకుండా నేను చూపిస్తాను. అదే మొండికేస్తుంది. సరే అని చెప్పి రాజుగారికి చెప్తాడు అతను. రాజుగారు మా అమ్మాయి చూపిస్తా అంటుంది. సరే తీసుకురా అంటాడు. సరే తీసుకురా అంటాడు. తీసుకురా అన్నప్పుడు తీసుకొని వెళ్తాడు. రాజుగారు అడుగుతాడు, ఏమమ్మా నువ్వు భగవంతుని చూపిస్తావా? చూపిస్తాను. ఇంకా భగవంతుడు ఎవరిని చూస్తాడు అది కూడా చెప్తే చేస్తాడు. అప్పుడు ప్రవచనం ఇస్తుంది. గురుగారు ప్రవచనం ఇస్తున్నారు.
అయితే ఆ అమ్మాయి అంటుంది, రాజా మీరు ఏమీ అనుకోకుంటే ఇక్కడ మీరు అడుగుతున్నారు, నేను చెప్పాలా? అంటే ప్రశ్న అడిగేది జనరల్ ఎవరు? శిష్యులు అడుగుతారు. ఆన్సర్ చెప్పేవాళ్ళు గురువు. మరి నేను ఆన్సర్ చెప్పాలంటే నిలబడి చెప్పాలా, కింద కూర్చొని చెప్పాలంటే రాజుగారు చాలా మంచిది. ఇమీడియట్ గా ఆయన దిగి ఆయన సింహాసనము అమ్మాయికి ఇచ్చేసి ఆయన కింద కూర్చుండి వినాలా. వినేవాడు ఎవరు? శిష్యుడు. ఎప్పుడైనా కింద కూర్చుంటాడు. చెప్పమ్మా అంట. అప్పుడు అమ్మాయి అంటుంది, రాజా నాకు పాలు కొన్ని తెప్పిస్తారా అంట. ఆర్డర్ ఇస్తుంది. అనగానే పాలు వచ్చేస్తాయి. పాలను చూసి, రాజా దీంట్లో మీకు ఏం కనబడుతుంది? ఏముందమ్మా, పాలే కదా, తెల్లగున్నాయి పాలు. ఏమంటుంది, ఇవి పాలు కాదు రాజా అంటుంది. ఏంటమ్మా పాలు కాదు? దీంట్లో ఏమన్నా ఇంకా పాలతో పాటు ఇంకేమన్నా కనబడుతున్నాయా అని అడుగు. ఏమీ కనబడట్లేదమ్మా, పాలే ఉన్నాయి. అమ్మాయి అంటుంది, ఈ పాలల్లో నాకు పెరుగు కనబడుతుంది, వెన్న కనబడుతుంది, నెయ్యి కనబడుతున్నాయి. మీకు కనబడుతున్నాయా? నాకేం కనబడట్లేదు కదమ్మా. నాకు కనబడుతున్నాయి రాజా. కాకపోతే దీంట్లో లేవంటారా? రాజుకు అడుగుతుంది. పాలల్లో పెరుగు, వెన్న, నెయ్యి ఉన్నాయా లేవా? ఉన్నాయి. దాన్ని ఎవరైనా డినై చేస్తారా? పాలల్లో పెరుగు లేదని అనుకుంటారా? వెన్న లేదనుకుంటారా? నెయ్యి లేదనుకుంటారా? కాకపోతే పాలు పెరుగుగా మారాలంటే ఆ పద్ధతిని పాటించాలి, ఆ మార్గాన్ని. ఆ పెరుగులో మళ్ళీ పెరుగులో వెన్నను చూడాలంటే ఆ పద్ధతిని పాటించాలి. లాస్ట్కి మన యొక్క పాల నుంచి ఏం చూడాలనుకుంటున్నాం? ఫైనల్ గా నెయ్యి. మరి పాలలోంచి నెయ్యిని చూడాలి, నెయ్యిని ఆస్వాదించాలి అనుకుంటే ఆ నెయ్యి వచ్చే వరకు ఓపికతో మనము ఆ పద్ధతిని పాటించాలి. ఏ విధంగా ఈ సృష్టిలో భగవంతుడు లేడా? ఉన్నాడు. కానీ మనం ఆ భగవంతుని చూసేటువంటి మార్గాన్ని మనం అనుసరించట్లేదు. ఏది చూసినా ఇది రాయి, ఇది విగ్రహం, అది అనుకుంటాం. కానీ ఆ విగ్రహం లోపల పాలల్లో భగవంతుడు ఎలా ఉన్నాడో, నెయ్యి రూపంలో పాలల్లో నెయ్యి ఉన్నట్టుగా ప్రతి విగ్రహంలో కూడా భగవంతుని చూడగలుగుతాము. ఈ అమ్మాయికి విశ్వాసం ఉంది. అదే విశ్వాసం లేనివాడు నేను ఎందుకు పాలు వేడి చేయాలా, నేను ఎందుకు తోడేయాలా, మళ్ళీ పెరుగైంది, పెరుగుది, నేను ఎందుకు దీన్ని చిలకాలా, చిలికితే వెన్న వస్తుందని గ్యారెంటీ ఉందా? వెన్న ఉంది. దీని వెన్నని కాస్తే నెయ్యి వస్తుందని ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? అరే నువ్వు మార్గం చేసిన తర్వాత కదా, ఇది చేసిన తర్వాత రిజల్ట్ అడుగుతారు. కానీ కర్మణ్యవాధికారస్తు మా ఫలించడం, చేయకముందే నువ్వు అడిగితే నీకు ఏం చెప్తారు? నువ్వు చేసే భోజనం చేసే ప్రతి ఆహారము నిజంగా ఇది నాకు అరుగుతుందా, నాకు శక్తిగా మారుతుందా? ఎవరు అడుగుతారా? ఆరోగ్యవంతులు అడగరు. అనారోగ్యవంతులు ఇది నాకు పడుతుందంటవా, నేను తింటే అరుగుతుందా? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, స్పెషల్లీ చిన్న పిల్లలు మట్టిని కూడా తింటా ఉంటారు. మరి ఆరోగ్యంగా ఉన్నవాడికి నమ్మకం ఏంటంటే నేను ఏది తిన్నా నేను అరిగిస్తాను. అనారోగ్యంగా ఉన్నవాడు అన్ని భయాలే. నేను ఇది తింటే అరుగుతుందో అరగదు, ఇది మరి తింటే నాకేమవుతుందో. షుగర్ పేషెంట్ ఉన్నవాడు సంతోషంగా స్వీట్లు తింటాడా? వాడికి భయము, తినొద్దు, తింటే కష్టం అని. సో కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పగానే చాలా సంతోషపడతారు రాజుగారు. కరెక్ట్ అమ్మా, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. పాలల్లో నెయ్యి ఉంది కాదని ఎవ్వడు చెప్పలేడు. రెండవ క్వశ్చన్ అడుగుతాడు, అమ్మా ఇది నేను ఒప్పుకున్నాను, మరి రాజు భగవంతుడు ఎవరిని చూస్తాడు? సో అమ్మాయి అంటుంది, రాజా మొత్తం గది అంతా చీకటి చేసేయండి. ఆర్డర్ ఇస్తాడు, మొత్తం గది చీకటి చేస్తాడు. అప్పుడు అంటుంది, రాజా నాకు ఒక కొవ్వొత్తిని తెప్పియండి. కొవ్వొత్తిని వెలిగిస్తుంది. రాజా ఈ కొవ్వొత్తి ఇప్పుడు ఎవరిని చూస్తుంది చెప్పండి. కొవ్వొత్తి వెలిగించిన తర్వాత
కొవ్వొత్తి యొక్క జ్యోతి ఎవరిని చూస్తుంది? ఆ రూమ్ లో మిడిల్ ఆఫ్ ద రూమ్ లో వెలిగించారు. కొవ్వొత్తి ఎవరిని చూస్తున్నట్టు? ఆ రూమ్ అంతా రౌండ్ గా కూర్చున్నారు అందరూ, పెద్ద హాలు, పెద్ద కొవ్వొత్తి. రాజు కలుగుతుంది, కొవ్వొత్తి ఇప్పుడు ఎవరిని చూస్తుంది చెప్పండి? కొవ్వొత్తి యొక్క లైట్ అందరినీ చూస్తున్నట్టు. కాకపోతే ఆ కొవ్వొత్తిని ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళకు ఆ కొవ్వొత్తి నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అదే కొవ్వొత్తిని చూడవలసిన కళ్ళు మూసుకున్నాడికి కొవ్వొత్తి యొక్క జ్యోతి కనబడుతుందా? అలా భగవంతుడు అందరినీ ఈక్వల్ గా చూస్తూ ఉంటాడు. కానీ భగవంతుని చూడదలుచుకోలేని వాడికి అంధకారంలా కనబడుతుంది. భగవంతుడు అందరినీ చూస్తాడు, ఫలానాయన చూస్తాడు, ఫలానా చూడడు అనేది తారతమ్యము భేదము లేదు భగవంతునికి. భక్తియుక్త సేవలు ముక్తికి పరమైనవని కపిల మునిచే స్పష్టంగా తెలుపబడింది. సో ఈరోజు సారాంశం ఏంటి? భక్తియుక్త సేవలు ముక్తికి పరమైనవి. 5 రకాల ముక్తులు ఉంటే 5 రకాల ముక్తులకు కూడా పరమైనటువంటిది భక్తి. అవి పంచమ పురుషార్థము అని పిలువబడు. సాధారణంగా జనులు ధర్మము, అర్థము, కామము అంత్యమున భగవానుని యందు ఐక్యమగునట్టు ముక్తి భావనను కూడా కూడిన కర్మల యందే నెలకొని ఉంటారు. కానీ భక్తి ఈ కర్మలన్నింటికి అతీతమైంది. ఏ కర్మలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ కర్మలన్నింటికి కూడా భక్తి అతీతమైంది. భక్తి అనేది ధర్మార్థ కామ మోక్షాలకు కూడా అతీతమైంది. ఇక్కడ మోక్షం అంటే భగవంతుని బ్రహ్మజ్యోతిలో కలిసిపోవటము. కానీ భక్తుడు కోరుకుంటాడా? కోరుకోడు. నిత్యము నిరంతరము ఏ లోకంలోనే జన్మించని, ఏ కంట్రీలో జన్మించని, ఏ బ్రహ్మాండంలో జన్మించని, కానీ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను మాత్రమే కోరుకుంటాడు భక్తుడు. కానీ భక్తి ఇక్కడ అతీతమైంది కనుకనే సమస్త కైతవ ధర్మములు శ్రీమద్ భాగవతం 1.1.2 నుండి పూర్తిగా నిర్మూలించబడినవని ఆది అందే తెలుపబడింది. ఆర్థికాభివృద్ధి మరియు ఇంద్రియ భోగంలో కొరకై కర్మకాండ, ఇంద్రియ భోగమునందు భంగపాటు పిదప సాయుధ్య ముక్తి వాంఛ మొదలగువన్నీను శ్రీమద్ భాగవతం నందు పూర్తిగా త్రోసిపుచ్చబడింది. 1.1.2 నందుగా బోధించినట్టుగా భౌతికమైనటువంటి కైతవ ధర్మం అంటే కేవలం ఇంద్రియ భోగానికి సంబంధించిన ధర్మము. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ, భగవంతుడి యొక్క గోలోక బృందావనము, నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క సేవని కోరుకునే ధర్మము కాదు. కాబట్టి దాన్ని కైతవ ధర్మము, శుద్ధ భక్తుడు కైతవ ధర్మాన్ని కూడా త్రోసిపుచ్చాడు. ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలోనే, ఎల్లప్పుడూ దేంట్లో ఉండాలా? కృష్ణ చైతన్యంలో ఉండాలా. ఈ శరీరంతోనే కాదు, ఈ జన్మకే కాదు, ఎల్లప్పుడూ అంటే ఏ జన్మన్నా వెత్తండి, కృష్ణ చైతన్యంలో ఉండాల. నెలకొని ఉండి భగవాను దివ్య కర్మలను నిరంతరము కీర్తించడి విశుద్ధ భక్తుల కొరకై శ్రీమద్ భాగవతం ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. మనము జన్మాష్టమికి ముందు దాదాపుగా కొన్ని లీలలను స్మరించాము. శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క దివ్య లీలలు మాత్రమే పొందుపరిచారు. ఆ దివ్య లీలలను ప్రతిరోజు మనము పొద్దున పూట స్మరించాము. మనము దాంట్లో కొన్ని లీలలు మీ అందరికీ తెలుసు. చెప్తారు ఎవరైనా? ఏ లీలలు మనం కంప్లీట్ చేస్తాము?